పరిశుద్ధమైన పాద సన్నిధిలో లెంట్ కాలంలో 4వ శుక్రవారం ప్రాతకాల సమయంలో ప్రత్యేకమైన ఆరాధనలో, వెయ్యి స్తుతుల ఆరాధనలో ఈ సన్నిధానంలో మేము నిలిచింది నిన్ను ఆరాధించడానికి, మహింపరచడానికి, నిన్ను ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకే లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో ఉన్నందుకు వందనాలైనా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా ఉండు కృపను ప్రసాదించి నీ మహిమలో మమ్మలను బలపరచుకోండి. యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ముందుగా దేవాది దేవుడికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ రాత్రికాల ఈ కూడికలో మనమందరం నిలిచడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో లెంట్ కాలంలో మనము 4వ శుక్రవారంలోనికి నడిపించబడ్డాం. ప్రత్యేకంగా మనము ఈ స్తుతుల ద్వారా దేవుని మహిమపరచడానికి, మన కుటుంబాల్లో దేవుని యొక్క కార్యాల కొరకు మనము దేవుని ఘనపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైన సమయాన్ని బట్టి మనము దేవునికి వందనస్తులమై ఉన్నాం. వెయ్యి స్తుతుల ఆరాధన ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. బైబిల్ గ్రంథంలో మనము గమనించగలిగినట్లయితే స్తోత్రము, స్తుతి అనేటటువంటిది దేవునికి ప్రత్యేకంగా ఆపాదించేటటువంటిది. సాధారణంగా దైవ కుటుంబాల్లో, దైవజనుల కుటుంబాల్లో, క్రైస్తవ్యము మరి ఉద్భవించేటటువంటి అనేక కుటుంబాలలో ప్రైజ్ ది లార్డ్ అని చెప్తారు, స్తోత్రం అంటే అంటారు. మరి ఇక రకరకాలైనటువంటి పదాలతో దేవుని గణపరుస్తూ ఇద్దరు వ్యక్తులు కూడినప్పుడు దేవునికి మహిమ చెందు రీతిగా వారి మాటలు, తలంపులు ఉంటాయి అనేటటువంటి విషయాల్ని మనము ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రము, స్తుతి ఇది ప్రార్థించేటటువంటి భాగంలో ముఖ్యమైనటువంటి విషయం. మనం స్తోత్రం అని చెప్తాలో దానికి పర్యాయ పదాలు మనం హల్లెలూయా అని చెప్తాం, దేవునికి స్తోత్రం అని చెప్తాం. ఇంకా రకరకాలైనటువంటి పర్యాయ పదాలు మనము మన దైనందిక జీవితంలో మనం ఉపయోగించడం అనేటటువంటి గమనార్హమైనటువంటి విషయం. మరి కొత్త నిబంధనలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి దేవునికి స్తోత్రాలు చెల్లించడం అనేటటువంటి విషయంలో మనం గమనించగలిగినట్లయితే ఆయా సందర్భాల్లో మనము స్తుతి, స్తోత్రము అనేటటువంటి మాటలు మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించగలిగినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నడిపించేటటువంటి సమయంలో ఎర్ర సముద్రము దాటిన తర్వాత దేవునికి స్తోత్రాలు చెల్లించినట్లుగా మనము నిర్గమాకాండము 15వ అధ్యాయంలో అక్కడ మోషే సహోదరి అయినటువంటి మిరియాము పాడినటువంటి పాట ద్వారా ప్రత్యేకమైనటువంటి స్తోత్రం అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అంటే మరి దెబోరా, సిసెరా ఓడించిన పిమ్మట ఈ పాట రచించదగినటువంటిదిగా న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దేవుడు గర్భాన్ని తెరిచి గర్భఫలాన్ని ఇచ్చినటువంటి హన్నా జీవితంలో కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించినటువంటి విధానము మనము మొదటి సమూయేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం. కష్టాల్లో నుంచి తప్పించబడిన తర్వాత దావీదు రచించినటువంటి కీర్తన లేక అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము, కీర్తన 18వ అధ్యాయము. అదే రీతిగా యోనా విడుదల పొందిన తర్వాత
యోనా గ్రంథం 2వ అధ్యాయం కూడా ఇవన్నీ స్తోత్రాలకు సంబంధించినటువంటి కీర్తనలుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము మరి 42వ వచనంలో, అలాగే మరి దేవునికి స్తోత్రాలు చెల్లించినటువంటి ఎలిజబెత్ అమ్మ మరియమ్మ ఇద్దరు కలిసి గర్భంలో వారి శిష్యులు గంతులు వేసినటువంటి సమయంలో కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించినటువంటి సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలని బట్టి దేవునికి స్తుతించినటువంటి విధానం మనం చూస్తాం. నేను 34వ కీర్తనలోకి వెళ్ళక ముందు నిర్గమకాండం 15వ అధ్యాయాన్ని మీరు తీసినట్లయితే దీనిలో కొన్ని విషయాలు నేను గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇశ్రాయేలు దేవుడు మరి అద్భుత రీతిగా ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నడిపించినప్పుడు ఎర్ర సముద్రం నుంచి వారిని విడిపించాడు. 2 పాయలుగా చేసి వారిని అరణ్యాల్లో నడిపించాడు. ఇట్టి సందర్భంలో ఐగుప్తీయుల యొక్క రథాలు సముద్రంలో సంహరించబడినప్పుడు దేవుని యొక్క శక్తిని కొనియాడుచు మోషే, ఇశ్రాయేలీయులు, మిరియాము, ఇతర స్త్రీలు కలిసి దేవుని యొక్క మరి ఘనతను గూర్చి, బలాన్ని గూర్చి దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, ఆయన స్తుతులకు ప్రత్యేకమైన పాత్రుడిగా మరి సంగీతములతో పాడదగినటువంటి ఈ యొక్క 15వ అధ్యాయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేకాకుండా మరి ఈ కీర్తనలో, ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించదగినటువంటి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొంతమంది పండితులు అభిప్రాయం ప్రకారము దేవుని స్తుతిస్తూ రాయబడినటువంటి అనేక కీర్తనలతో పాటు మరి ఈ అధ్యాయాన్ని కూడా పొందుపరచవచ్చు అనేటటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ మనము తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తే మనం ఏం చేస్తామనంటే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఎందుకంటే ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. ఆయనను స్తుతించడం ద్వారా మన జీవితంలో ఒక ఆనందకరమైనటువంటి ఉప్పొంగేటటువంటి స్థితిని దేవుడు మన జీవితాల్లో కలుగజేస్తూ ఉన్నాడు. ఇందాక మనము మొదటి కీర్తనలో పాడుకున్నాం. ప్రారంభ కీర్తనలో దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి అనే పాటలో ఒక్కొక్క వచనంలో అన్ని విషయాలను పొందుపరిచాడు భక్తుడు. అన్ని విషయాలను మన జీవితంలో ఒకటి కాదు, కౌంట్లెస్, లెక్కింపలేనటువంటి ఘనకార్యాలను దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మన గుండె కొట్టుకుంటుందనంటే, మన శరీర అవయవ భాగాలన్నీ పనిచేస్తున్నాయనంటే, మనము ప్రతినిత్యము మనము నిశ్వాస ద్వారా మన యొక్క జీవితాల్లో దేవుడు మనల్ని సజీవులుగా ఉంచుతున్నాడనంటే ఆయన స్తుతించదగినటువంటి దేవుడు. ఆయనే కానీ మన జీవితంలో కార్యాలు జరిగించకపోతే మనం నిర్జీవులము, జీవంతో ఉండేటటువంటి వారము కానేరము. మనం జీవంతో ఉన్నామనంటే కేవలం ఆయన ఉచితమైన కృప. ఆయన కృప లేకపోతే ఈ లోకంలో మనం సజీవులుగా ఉండనేరము. కాబట్టి దేవుని స్తుతిస్తూ రాయబడినటువంటి అనేకమైన మరి పాటలు, కీర్తనలు, వాటితో పాటు ఈ యొక్క అధ్యాయంలో, నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం గమనించదగినటువంటి కొన్ని విషయాలను మనం ఇక్కడ చూద్దాం. 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 15వ అధ్యాయం. మోషే మీద సనుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. చాలండి. ఇక్కడ మనం చూస్తే అరణ్యంలో దేవుడు ఇశ్రాయేలుని సంహరించాడు. అరణ్య మార్గంలో ఇశ్రాయేలుకు అనేకమైన సమస్యలు ఎదురైనవి. సమస్య ఎదురైనప్పుడల్లా మోషేను వారు శోధించారు, గొణిగారు, సడిగారు.
అనేక రీతిలుగా వారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కొనసాగారు. అయినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టకుండా వారిని ప్రతి విషయంలో వారిని పోషించాడు. వారి దప్పిక నుంచి, ఆకలి నుంచి, అపజయాల నుంచి, నాశనకరమైన పరిస్థితుల నుంచి దేవుడు వారిని సంరక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా వారికి ఎదురైంది ఒక సమస్య. ఏమిటా సమస్య అంటే, షూరు అనేటటువంటి అరణ్యంలో వారు ప్రవేశించినప్పుడు అక్కడ నీటి సమస్య ఎదురైంది. అక్కడ నీటి సమస్య ఎదురైనప్పుడు అక్కడ మారాను చేరుకున్న తర్వాత వారికి త్రాగటానికి మంచినీరు దొరకలేదు. అక్కడ నీరు చేదుగా ఉన్నందువలన ఆ నీరు త్రాగలేక ఇశ్రాయేలీయులు మోషే పైన సొడిగినప్పుడు, మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఒక చెట్టును చూపించి ఆ చెట్టును నీళ్లలో వేయగా అవి మధురముగా మారినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి చేదుగా ఉన్న నీరు మార్చబడటం, ఎదురైనటువంటి సమస్యల నుంచి దేవుడు విడుదలనివ్వటం, ఎదురైనటువంటి ఆపదల్లో దేవుని యొక్క కాపుదల వారికి తోడుగా ఉంచటం, ప్రతి విషయంలో దేవుని యొక్క కాపుదల వారికి తోడుగా ఉన్నందువలన దేవుడు వారిని కాచి కాపాడాడు. అంతేకాకుండా మరి దేవుడు ఇశ్రాయేళ్లకు వారి కట్టడలను విధించారు. వారు పాటిస్తే దానికి బహుగా దీవించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏమిటవి కట్టడలు అంటే, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, దేవుని యొక్క దృష్టికి న్యాయమైన చేయాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులు కావాలి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు వారి యొక్క బలహీనతల నుంచి, వారి రోగ బాధల నుంచి దేవుడు వారికి విడుదలను ఇస్తానని వాగ్దానం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ దేవునికి ఇశ్రాయేలీయులకి మధ్య ప్రతి విషయంలో ఒప్పందం నడిపించబడతా ఉంది. ఈ కార్యాలు మీరు చేస్తే నేను మీకు తోడుగా ఉంటాను, ఈ బలహీనతలో మీరు నా వద్దకు వస్తే మీకు నేను స్వస్థత ఇస్తాను, మీరు ఈ సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మీరు నన్ను వేడుకుంటే మీ ప్రార్థన ఆలకించి మీకు నేను స్వస్థతను ఇస్తాను. ఈ విధంగా ఒక అవినాభావ సంబంధాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి లోబడాలి. దేవునికి లోబడినప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచినప్పుడు మన జీవితంలో దేవుడు కార్యాలు జరిగించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనము లేటి దినాల్లో 4వ శుక్రవారంలోకి వచ్చేసాం. ఈ 4 శుక్రవారాలు, 4 వారాలు దేవుడు మన యొక్క ప్రార్థనలు అంగీకరిస్తున్నాడు. ఆయన మొరలను ఆలకించే దేవుడు. ఆయన మన జీవితాల్లో ఎన్నెన్నో కార్యాలు జరిగిస్తున్నాడు. వాతావరణ మార్పుల వల్ల కలిగే అనారోగ్యాలు, శారీరకమైనటువంటి ఇబ్బందులు, ఆయా రకములైనటువంటి శ్రమలు మనం ఎదుర్కొన్నప్పుడు దేవుని యొక్క కాపుదల మనకు తోడుగా ఉన్నందుకు మనం దేవునికి దినాన్ని స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. స్తుతులు చెల్లిస్తున్నప్పుడు చూడండి, ఇప్పుడు 146వ కీర్తనలో వద్దాం. 146వ కీర్తనలో మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఇక్కడ కీర్తనాకారుడు దావీదు ప్రారంభిస్తున్నాడు. ఈ 146వ కీర్తనలో కృతజ్ఞతాస్తుతిని కేంద్ర బిందువుగా దావీదు చేసుకుని మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపదలు వచ్చినప్పుడే, కష్టాలు వచ్చినప్పుడే ఎక్కువగా ప్రార్థన చేస్తాం. మన అలవాట్లు అలా ఉంటాయి. అందుకనే మరి అన్న చెల్లెలు ఇద్దరు ఎన్ని తలచినా, ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే అనే పాటని రచించినటువంటి జో మధు, దానిలో ఒక వచనంలో ఏమంటది, ఆపదలు నన్ను ఎన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకుంటివి, లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి ఎన్ని తలచినా, ఏది జరిగినా జరిగేది నీ చిత్తం. నిజమే, దేవుని చిత్తం మన జీవితంలో జరగకపోతే మనం ఏ పాటి వారము, ఎక్కడ ఉండవలసిన వారము, ఎక్కడో ఉండవలసినటువంటి వారం మన జీవితంలో ఎన్నెన్నో కార్యాలు దేవుడు జరిగిస్తూ ఆయన కృప ద్వారా మనం ప్రతినిత్యం రక్షించబడతా ఉన్నాం. కాబట్టి ఈ 146వ కీర్తన నుంచి 150వ కీర్తన వరకు
మరి యెహోవాను స్తుతించుడు అనేటటువంటి మాట మరి తెలియపరుస్తూ దావీదు దేవునికి ఎక్కడ, ఎందుకు, ఎలా స్తుతించాలి అనే విషయాన్ని మరి కీర్తనలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. స్తుతిలో మన సమస్యలను, ఆందోళన విడిచి దేవుని వైపు మన మనస్సును కేంద్రీకరించాలి. మన సమస్యల వైపు కాదు. నీ చిత్తము నా పట్ల నెరవేర్పు జరిగించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. దేవుని చిత్తానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. దేవుని యొక్క చిత్తం ఎలా ఉందో, ఎలా ఉండబోతుందో, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనము ఒక 2-3 దినాలుగా ఎదుర్కొంటున్నాము ఒక సమస్య. ఏంటది? గ్యాస్. యుద్ధం ద్వారా కలుగుతున్నటువంటి గ్యాస్. వాస్తవానికి పార్లమెంట్లో యుద్ధం జరుగుతుంది. ప్రతిపక్షాల వారు యుద్ధం చేస్తున్నారు, గ్యాస్ సమస్యను తీర్చండి. మరి వాస్తవంగా పెద్దలు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, నిన్నటి దినాన్ని ఇరాన్తో మాట్లాడారు. మన భారతదేశ ప్రభుత్వపు రాయబారులు మాట్లాడితే ఇరాన్లో 2 రకాలైనటువంటి ఓడలు, క్రూడ్ ఆయిల్తో నడిపించబడుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ వారు భారతదేశానికి ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఒక నౌక వచ్చేసింది, ఆల్రెడీ భారతదేశానికి వచ్చేసింది. 2వ నౌక ప్రయాణంలో ఉంది. అది బహుశా రేపటి దినాన్ని రావచ్చేమో. ఈరోజు చూస్తే హైదరాబాదు, తెలంగాణ అంత ఎలా ఉందనంటే హోటల్స్ అన్నీ మూసేశారు. ఎందుకంటే గ్యాస్ సప్లై లేదు. మరి ఇంకా 2-3 రోజులు, ఒక వారం రోజులు పోతే పెట్రోల్ కూడా స్కేర్సిటీ అయిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రభావం ఎంతవరకు నడుస్తుందో నిత్యావసర వస్తువుల మీద ప్రభావం చూపించిపోతూ ఉంది. ఇక మనం కొనుక్కోవడానికి కూడా మన నిత్యావసర వస్తువులు చాలా ఖరీదు అవ్వబోతూ ఉన్నాయి. కారణం ఈ ముడి సొమ్ముల మీద అన్నిటి ప్రభావం ఉన్నది. కాబట్టి యుద్ధ నివారణ కొరకు మనం ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. మన ప్రయత్నం అంటే మనం ఏం ప్రయత్నం చేసేవాళ్ళం కాదు, దేవునికి మొరపెట్టేవారిని. ఇరాన్ ఒక విధంగా యుద్ధానికి విరమణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ అమెరికా దేశం కొంచెం రెచ్చగొడతా ఉంది. కాసేపు ఏమో నేను ఆగితేనే యుద్ధం ఆగుతుందని ఆయన అంటా ఉన్నాడు. పెద్ద ఆయన గంటకు ఒక మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి నష్టపోయేది ప్రజలే, వాళ్ళకేం కాదు, అధికారులకు వాళ్ళకేం కాదు, వాళ్ళ విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తారు. కానీ సామాన్య మానవుడు బ్రతకడానికి మరి ముందు రోజుల్లో చాలా కష్టతరం కాబోతూ ఉంటుంది. గ్యాస్, పెట్రోలు, డీజిల్ వీటి మీద మానవ జీవిత విధానం ఆధారపడేది. ఎందుకనంటే వాటిని ఉపయోగించేటటువంటి ట్రాన్స్పోర్ట్ ఆగిపోతే నిత్యావసర వస్తువులు ఎక్కడికక్కడ ఆగిపోతే వాటి రేట్లు పెరిగిపోతాయి. సామాన్య మానవుడు బ్రతకలేనటువంటి పరిణామం ఏర్పడుతుంది. ఇట్టి పరిస్థితుల్లో మనం దేవుని ఎలా స్తుతించగలం అని మనం ప్రశ్నించకూడదు, కానీ దేవా దీన్ని నిలుపుదల చేసి ఈ కార్యాన్ని జరిగించు ప్రభువా అని దేవుని పిల్లలుగా మనం ప్రార్థన చేయవలసినటువంటి వారు. మన భాగం అది. ఎందుకంటే మనం దేవుని స్తుతించాలి, గణపరచాలి. ప్రభువా ఈ కష్టతరమైనటువంటి కాలంలో కూడా నీ మార్గాన్ని సరళం చేసి ఆగిపోయినటువంటి మరి గ్యాస్ సిలిండర్స్, గ్యాస్ ఆ ప్రొడక్ట్స్ అన్నీ విడుదల చేసి మరలా మార్కెట్లోకి ఫ్రీగా వచ్చి వాటన్నిటిని మేము పొందుకొని నీకు స్తోత్రాలు చెల్లించుకునే సమయాన్ని మాకు దయచేయమని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరి ప్రార్థనలో ముఖ్యంగా ఈ మాటను మనం గుర్తుంచుకోవాలి. జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామంలో మరి జరుగుతున్నటువంటి అనేక నష్టము జరుగుతుంది. అనేక దేశాల మధ్య ఈ యుద్ధ వాతావరణం నెలకొని ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉంది. కొందరైతే యుద్ధానికి ప్రేరణ కలిగి ప్రోత్సహించి బలపరుస్తుంటే, కొందరు యుద్ధం ఆగిపోవాలని ప్రయత్నాలు చేస్తాం మొదలుపెట్టారు. కాబట్టి ఇది నిలిచిపోవాలి, యుద్ధం జరగకూడదు, యుద్ధం ఆగిపోవాలి. ప్రపంచం అంతా సమాధానంతో నింపబడి ఉండాలి. అది మనం చేయవలసినటువంటి ప్రార్థన. కాబట్టి ఇక్కడ ఈ 146వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో దావీదు ఏమంటాడంటే, నా జీవిత కాలం అంతా యెహోవాను స్తుతిస్తాను అని తీర్మానం చేసుకుని దేవుని స్తుతించమని ఇతరులను ప్రోత్సహిస్తా ఉన్నాడు. దేవుని స్తుతించడానికి తీర్మానం చేసుకున్నాడు. 3వ వచనంలోకి వస్తే ఏమంటాడంటే, రాజులను నరులను నమ్ముకొనవద్దు, వారి వల్ల రక్షణ కలగదు.
వారి ప్రాణం వెడలిపోతుంది. కాబట్టి నరులు జీవితం అశాశ్వతము, దేవుని పైన మనము ఆధారపడవలసి ఉన్నదని 3వ వచనం నుంచి వ్రాయబడిన మాటల్లో మనం చూస్తాము. అంటే దేవుని వల్లనే మనకు రక్షణ కలుగుతుంది. నీ జీవితంలో, నా జీవితంలో మంచి జరిగితేనే దేవుని స్తుతిస్తావా? కొన్నిసార్లు మనకు ఎదురయ్యేటటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. కుంగిపోకూడదు, బాధపడకూడదు. నువ్వు దేవుని యొక్క పిల్లలుగా మనం ఏం చేయాలని అంటే, ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో, మా జీవితంలో నీ కార్యాలు జరిగించు ప్రభువా. నీ చిత్తం నుంచి మేము ఎక్కడికి వెళ్ళలేము ప్రభువా. మేము ఏమైపోతామో, నీ చిత్తం లేకపోతే మేము ఏమైపోతామో మమ్మల్ని ఒకసారి దర్శించు ప్రభువా. నీటి కూడా లాంటి మా జీవితాలు నీ మీద ఆధారపడి మాత్రమే ఈ లోకంలో మేము బ్రతుకుతున్నటువంటి మా జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మనం దేవునికి స్తుతులు చెల్లిస్తూ నడిపించబడవలసినటువంటి వారమై ఉన్నాం. 3వ వచనం చదవండి దయచేసి. రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడు, వారి ప్రాణము వెడలిపోవును, వారి మట్టి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. చాలు, దేవుని వల్లనే రక్షణ కలుగుతుందని భక్తుడు ఈ 3వ వచనం నుంచి రాయబడినటువంటి మాటల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన సమస్తాన్ని సృజించినటువంటి వాడు. ఆయన నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన అరచేతిలో చెక్కినటువంటి విధానాన్ని మనం చూస్తాం. కాబట్టి లోకంలో ఎవరి మీద ఆధారపడద్దు, మనుషుల మీద నమ్ముకోవద్దు, నరులు నమ్ముకోవద్దు, రాజుల్ని నమ్ముకోవద్దు. వారు వెడలిపోతారు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవాడు నిత్యము నిలుస్తాడు. 7వ వచనంలో ఏమంటాడంటే, ఆయన బాధపడేటటువంటి వారికి న్యాయం తీరుస్తాడు, ఆకలి ఉన్న వారికి ఆయన ఆహారము దయచేస్తాడు, బాధింపబడినటువంటి వారికి విడుదల ఇస్తాడు. ఆయన గుడ్డివారి కన్నులు తెరుస్తాడు, కృంగిన వారిని లేవనెత్తుతాడు. నీతిమంతులను ప్రేమించే దేవుడు కనుక ఆయన్ని నిజముగా నమ్ముకున్నటువంటి వారు ధన్యులు. తండ్రి లేని వారికి విధవరాలను ఆదరించేటటువంటి వారు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకరగా చేయవాడు. దేవుడు నిరంతరంగా పాలించువాడు కనుక ఆయనను మనము స్తుతించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏ విధంగా స్తుతించగలుగుతున్నాము? మేలు కలిగినప్పుడే దేవుని స్తుతిస్తున్నామా? ఆపదలు కలిగినప్పుడు ప్రార్థించలేకపోతున్నామా? మన యొక్క చింత వేదనలతో మనము ఇతరులకు ఏ విధమైన సహాయం చేయలేకపోతున్నామా? దేవుని పిల్లలుగా అది మనకు మంచిది కాదు. దేవుని స్తుతించాలని దేవుడు రాత్రికాల సమయంలో మనల్ని కోరుతున్నామన్నాడు. మరి 187వ కీర్తనలో పెడితే దానిలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. గుండి చెదిరిన వారిని బాగు చేయువాడు, యెరూషలేమును కట్టువాడు, ఇశ్రాయేలును పోగు చేయువాడు. ఇలా మనం చదువుకున్నటువంటి 34వ కీర్తనలో ఒకసారి మనం వెళ్ళినట్లయితే, ఈ కీర్తన యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీ జీవితంలో, నా జీవితంలో మరి దేవుని ఏ విధంగా మనము చూడగలుగుతున్నాము? ఆయనతో ఏ విధమైన సంబంధాన్ని మనం కలిగి ఉన్నాము? ప్రార్థనా సహవాసాన్ని కలిగి ఉన్నామా? వాక్యము ద్వారా ప్రభుతో మాట్లాడగలుగుతున్నామా? మనం దేవాలయానికి వచ్చినప్పుడు మాత్రమే ఆయనను దర్శించి ప్రార్థిస్తున్నామా? మిగతా సమయాల్లో మన దైనందిక జీవితంలో ఉన్నటువంటి పనులతోనే నిమగ్నం అయిపోయి ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే మరి ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే ఈ కీర్తనలో ఈ కీర్తనాకారుడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని మాట్లాడుతున్నాడు 4వ వచనం. అంతేకాకుండా యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హులు. నా జీవితాన్ని బలపరిచేటటువంటి దేవుడు. 19వ వచనంలోకి వస్తే మరి అక్కడ మాట్లాడుతున్నాడు, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని తప్పించు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించిన అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను అని మనం చూస్తాం. కాబట్టి
ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా మన దైనందిక జీవితంలో మనం ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించి గణపరిచేటటువంటి వారంగా ఉండాలి. ఆపదలు కలిగినప్పుడే కాదు, ఇబ్బందులు వచ్చినప్పుడే కాదు, శ్రమలు వచ్చినప్పుడే కాదు, సమస్యలు వచ్చినప్పుడే కాదు, అన్ని విషయాల్లో దేవుని స్తుతించగలిగినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. అన్ని దేవతల వైపు చూస్తే వారికి రకరకాలైనటువంటి పేర్లు ఉంటాయి. అవన్నీ మనకు ఇప్పుడు అనవసరం, కానీ వాటిని మనం ఉచ్చరించకూడదు, జ్ఞాపకం చేసుకోకూడదు. కానీ మన దేవుడు ఆయన పిలిస్తే పలికేటటువంటి దేవుడు, పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను నన్ను ఏ స్థితిలో పిలిచారో, ఏ విధమైనటువంటి కార్యముల ద్వారా ఆయన మహిమపరిచేటటువంటి విధంగా ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. శ్రమలు, ఆపదలు ఇవన్నీ దైనందిక జీవితంలో మామూలే. కొన్నిసార్లు ఏమో తట్టుకోలేని శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు తట్టుకోలేని సమస్యలు వస్తాయి, కొన్నిసార్లు తట్టుకోలేని ఆపదలు వస్తాయి. విచిత్రంగా మన జీవితంలో అప్పటి వరకు సంతోషం ఉన్నటువంటి మన జీవితంలో సమస్యలు రాగానే మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు మారిపోతాయి. దేవుని స్తుతించడానికి కానీ ప్రార్థించడానికి మనం నోరు తెరవలేనటువంటి స్థితిలో మనము దిగజారిపోతాం. కొన్నిసార్లు సాతానుడు కూడా మనల్ని కురింగే విధంగా సమస్యలను క్రియేట్ చేస్తాడు. కానీ మనం కుంగిపోవలసిన పని లేదు. ఎందుకంటే ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. అంతేకాకుండా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనేటటువంటి మాట మనము ఎక్కడ చూస్తాం? 7వ వచనంలో అనుకుంటూ చూస్తాం. కాబట్టి ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. తెలుగు తర్జుమాలో ఆయన దూత అని ప్రింట్ చేయబడింది, కానీ అది దూత కాదు, ఆయనే వారికి కావలిగా ఉండి వారిని రక్షిస్తారు. ఆయన మనకు తోడుగా ఉంటే దేన్నైనా జయించగలము. ప్రతి విషయంలో దేవునికి స్థుతులు చెల్లించేటటువంటి వారంగా మన జీవితాలను దేవుడు బలపరిచేటటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఈ 1000 స్తుతుల ఆరాధన ద్వారా ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని స్తుతిస్తున్నాం. ఒక్కొక్క స్థుతి ఆయనకి ధూప నైవేద్యం వలె మన హృదయాంతరంగంలో నుండి దేవునికి స్థుతులు చెల్లించగలిగినట్లయితే ఆయన ప్రేమ ఉబికి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఎటువంటి సమస్య అయినప్పటికీ సమస్యల ద్వారా నీవు దేవుని సన్నిధికి వచ్చావు. నీ సమస్యను దేవునికి విన్నవించుకో, నీ పరిస్థితులను దేవునికి విన్నవించు. నీ కష్టాలు, నీ ఇబ్బందులు, నీ శ్రమలు, నీ ఆపదలు, నీ యొక్క భరించలేనటువంటి పరిస్థితులు దేవునికి విన్నవించినప్పుడు దేవుడు కార్యాలు తప్పకుండా జరిగిస్తాడు. కొండతాల పిల్లలు కోత పండుగ జరిగినప్పుడు నేను ఆ గ్రామంలో గమనించినటువంటిది ఏమిటంటే, ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని అక్కడ నేను చూచాను. అదేమిటంటే, అక్కడ పళ్ళు, ఫలాలు వందల్లో వేలంపాటు వేలల్లో వేలంపాటు వేయటం చూసాను. ఈ సంవత్సరం వారి వేలంపాట్లు 25,000 రూపాయలు దాటిపోయాయి. 25,000 రూపాయలు దాటిపోయాయి. ఒక యాపిల్ పండు మరి వేలల్లో వారు కొంటారు. వారు సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే, ఆ ఫలాలు కొంటే, ఆ ఫలాలు తింటే వారు కన్సీవ్ అవుతారనేటటువంటి ఒక దృఢ సంకల్పం ఆ దేవాలయంలో ఉంది. అలా జరిగినాయి కూడా. ప్రతి సంవత్సరం 7, 80, 90, 10 మంది సాక్ష్యాలతో దేవుని సన్నిధికి వస్తున్నారు. గర్భఫలం లేనటువంటి వారు అక్కడ వారు పండ్లు కొనుక్కొని ఆ గురువు చేత ప్రార్థన చేయించుకుని తీసుకుని వెళ్తారు. ప్రతి సంవత్సరం ఆ కోత పండుగలు అది ఒక ప్రత్యేకమైన భాగం అన్నమాట. ఆరాధన అంతా 3 గంటలు 2 గంటలు జరిగితే ఈ యాక్షన్సే దగ్గర 2 గంటల పైన జరుగుతుంది. ఆఖరి వరకు ఉంటారు, వారు వెళ్ళిపోరు. ఆఖరి వరకు ఉండి ముగింపు దీవెనైన తర్వాత వెళ్తారు. మనోడు ఎలా ఉంటుందంటే, ఈ పాటలు మొదలు పెట్టగానే పాడినోళ్ళందరూ లేచి వెళ్ళిపోతూ ఉంటారు. మన గుడిలో పరిస్థితి అది. అంటే ఏం లేదు, మనకి చెప్పాలి, విశ్వాసం లేదు, నమ్మకం లేదు. మనం ఏముందిలే, ప్రతి సంవత్సరం జరిగే కోత పండుగ కదా, మనం ఇవ్వాల్సినవి ఇచ్చేసాం, ఇక మనకి దీంతో పని
లేదనుకుని మనం లేచి వెళ్ళిపోతాం. కానీ వారు అలా కాదు. 3 అవని 4 అవని 4:30 అవని ఆరాధన అయిపోయే వరకు ఉండి వాళ్ళకే కాదు వాళ్ళ కోడళ్ళకి, వాళ్ళ మనవాళ్ళకి, మనవరాళ్ళకి, వాళ్ళకి కూడా పాటలు పాడుకుని పలానా వారి పేరు కోసం మేము ఇది కొన్నామండి, ఇది యాక్షన్లో మేము వేలంలో కొన్నాం కాబట్టి వారి పేరుతో మీరు ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేసిన తర్వాత వాటిని తీసుకెళ్తామని చెప్పేసి గురువు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదొక సెంటిమెంట్గా నేను భావించడం లేదు. కానీ ఆ విశ్వాసపు యాత్రలో ఇశ్రాయేలీయులు కానాను దేశానికి నడిపించబడినప్పుడు అన్ని విషయాల్లో దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. మన జీవితంలో కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించే విధంగా ఉండాలని వేయి స్తుతుల ఆరాధనలో మనం తీసుకుని వచ్చిన సమస్యల ద్వారా దేవుడు జవాబు ఇవ్వాలని, ఇచ్చినటువంటి ఆ జవాబును బట్టి ఇదే స్థలంలో మనం ఒక దినాన్ని సాక్ష్యం చెప్పేటటువంటి విధంగా మనం ఉండాలని నేను సేవకునిగా మీ అందరికీ మనం చేస్తూ, ఈ విశ్వాస యాత్రలో దేవుడు చిన్న చిన్న సమస్యలే కావచ్చు, పెద్ద సమస్యలే కావచ్చు, ప్రతి విషయంలో నీ ఎడల నా ఎడల చేసిన ప్రతి విషయానికి దేవునికి స్తోత్రాలు చేస్తూ ఆయనకి మహిమకరంగా జీవించగలిగే ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి కాచి కాపాడడం గాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, ఈ వేయి స్తుతుల ఆరాధనలో ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా మేము నిన్ను స్తుతించడానికి కనపరుస్తాం.